ఈరోజు నిజంగా కూడా హైదరాబాదు నేర చరిత్ర ఎట్లా పెరిగిపోయిందంటే ఈరోజు రాష్ట్రం నంబర్ 1లో ఉన్న పరిస్థితి వచ్చింది. ఆడవాళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. ఈరోజు నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను. ఈరోజు ఆ బాధితురాలికి వాళ్ళ హస్బెండ్కి పిస్టల్ పెట్టి బెదిరించడం పోలీస్ వ్యవస్థ నిజంగా దేనికి నిదర్శనంగా నిలబడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు మాత్రం దీన్ని నేను ఖండిస్తున్నాను. అత్యాచారాలకు వేదికగా నిలుస్తుంది హైదరాబాద్ సిటీ. ఈరోజు సేఫ్ జోన్ గా ప్రకటించినారు. మరి ఈరోజు సీఎం స్పందించాడు, ఆయన కొడుకు స్పందించాడు, మంత్రులు స్పందించారు. మంత్రులే మహిళలను వేధించే పరిస్థితి ఈరోజు ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో ఉత్తాస పలుకుతుంది. మహిళలకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు రేపులకు గురవుతున్నారంటే దేనికి నిదర్శనము హైదరాబాద్ సిటీ నిలబడుతుందో ఈరోజు మీరు చూస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా నాగేశ్వరరావు గారు సిఐ గారు చేసిన చర్య నేను ఖండిస్తున్నాను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు ఎంత సిగ్గుచేటంటే డిపార్ట్మెంట్ లో వాళ్ళు సస్పెండ్ చేయడం ఏంటండి, అరెస్ట్ చేయాలి. గతంలో జరిగిన రాడిసన్ పబ్ లో జరిగిన దాడి ఏదైతున్నదో ఇతను టాస్క్ ఫోర్స్ సిఐగా పనిచేసినప్పటి నుంచి కీలక ఆధారాలు సంపాదించి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను బెదిరిస్తున్నాడనేది మాకు సమాచారం కాబట్టి అరెస్ట్ చేయలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా దీన్ని నేను ఖండిస్తూ నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే డీజీపీకి అప్పీల్ చేస్తున్నాను, సిఐ కమిషనర్ కి అప్పీల్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని కాపాడుకుంటూ ఒక ఏసీపీ ఇచ్చే వాంగ్మూలం ఏముందండి? ఈ రోజు వాళ్ళని పిస్టల్ పాయింట్ బ్లాంక్ పెట్టి రేప్ చేస్తాడండి. సిగ్గుందా అండి? పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ వ్యవస్థ పైన గౌరవం ఉంటుందా? ఇంకా ప్రజలకి ఆడవాళ్ళకి ఏం రక్షణ మీరు కల్పిస్తారని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆయన అరెస్ట్ చేసిండ్రా సరే, లేదు అంటే మహిళా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.